వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇళ్ల పట్టాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్ల గురించి సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా. రాష్ట్ర ప్రజలను అన్ని విధాలా మోసగిస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలకు సిద్ధమైందని అన్న వైసీపీ పార్టీ సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. పెన్షన్లను మాజీ సీఎం 250 రూపాయలు పెంచితే చంద్రబాబు 1000 రూపాయలు ఒకేసారి పెంచారని, కూటమి ప్రభుత్వం ఏనుగు లాంటిదని, జగన్ పాలన దోమ లాంటిదని అన్న వర్ల రామయ్య. సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా ఇళ్ల పట్టాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్లపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, అనేక సంవత్సరాల నుండి విజయవాడ నగరంలో పేద వర్గాలు పొట్ల చేత పట్టుకొని సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్నారని, అనేక సంవత్సరాల నుండి సెంట్రల్ నియోజక పరిధిలో వివిధ డివిజన్లో 25 to 30 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నటువంటి ఇళ్లకు ఇళ్ల పట్టాలు ఉన్నటువంటి వారికి రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. తాను గతంలో 2014 నుండి 2019లో శాసనసభ్యులుగా ఉన్నటువంటి సమయంలో నియోజకవర్గంలోని వివిధ డివిజన్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆనాడు ఉన్నటువంటి అధికారులతో సర్వే నిర్వహించగా ఇళ్ల పట్టాల కోసం, రిజిస్ట్రేషన్ల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారని గుర్తు చేశారు. అటువంటి ఇల్లు 7210 ఆనాడు సర్వేలో తేలిందని, దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద నేను పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్లు 5300 చేయించానని చెప్పారు. తరువాత ఎన్నికలు రావటం, నిలిచిపోవటం జరిగిందని అన్నారు. తదుపరి వైసీపీ హయాంలో నామమాత్రంగానే ఇళ్ల పట్టాలు అంటూ, రిజిస్ట్రేషన్లు అంటూ మోసం చేసింది తప్ప శాశ్వత పరిష్కారం చూపలేదని విమర్శించారు. ఇప్పుడు నేను తిరిగి శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఆనాడు నిలిచిపోయిన ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్లు చేయించాలని ప్రధాన ధ్యేయంగా వాటికి సంబంధించినటువంటి ఫైల్స్ రెడీ చేస్తున్నామని చెప్పారు. ఏదైతే 2002, 2003, 2004 అప్పటి నుంచి పట్టాలు ఇచ్చి ఆ పట్టాలు రిజిస్ట్రేషన్ అవ్వక అనేక రకాలుగా లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. నేను 2014-19 మధ్యలో శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు మరి ఆనాడు ప్రభుత్వంలో వీళ్ళకి శాశ్వత రిజిస్ట్రేషన్ చేసి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి ఆ రోజే పెడతాం జరిగింది. దాంట్లో కొన్ని జీవోలు కూడా తీసుకొచ్చాం. కొన్ని జీవోలు ఆ రోజున తీసుకురావడం జరిగింది. మొత్తం 7210 మంది, 7210 హౌసెస్ రిజిస్ట్రేషన్ చేయాలిగా ఎన్యూమరేషన్ కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ దఫాల వారీగా గతంలో 2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన జీవోల ప్రకారం రిజిస్ట్రేషన్ చేశాం. దాదాపు 5300 మందికి రిజిస్ట్రేషన్ చేసి శాశ్వత పరిష్కారం అంటే పట్టాలు అనేది కొన్ని బ్యాంకుల్లో గాంధీ కోఆపరేటివ్ బ్యాంకు, దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు లాంటి ఏదైనా ఒక 50,000, ₹1,00,000 లోన్కి ఇస్తారు. కానీ జాతీయ బ్యాంకుల్లో ఆ పట్టాలని రాష్ట్ర ప్రజలను అన్ని విధాలా మోసగిస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల పోరాటాలకు సిద్ధమైందని పార్టీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనం నందు బుధవారం గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఎన్నికలకు ముందు ఓ మాట, ఎన్నికల తర్వాత మరో మాట చెప్పడం చంద్రబాబుకి కొత్తేమీ కాదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా ఎక్కువ సంక్షేమం అందిస్తామని ప్రచార సభలో పదే పదే ఊదరకొట్టి తీరా అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను మోసగించారని మండిపడ్డారు. రైతన్నలకు 20,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నామంటూ వంచారని మల్లాది నిప్పులు చెరిగారు. కనుకనే అన్నదాతల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 13న అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు చెప్పారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కార్యక్రమ ప్రధాన అజెండా అని, ఇందులో భాగంగా అన్నదాతలతో కలిసి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ పనులకు ముందే ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించిందని మల్లాది విష్ణు గుర్తు చేశారు. పైగా 12,500కి బదులు 1000 రూపాయలు పెంచి 13,500 ఇవ్వడం జరిగిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ప్రకటించిన 20,000 రూపాయల సాయం ఏమైందని సూటిగా ప్రశ్నించారు. బడ్జెట్లోనూ 10,700 కోట్ల కేటాయింపులు చేయవలసి ఉండగా ఒక్క రూపాయి కేటాయించిన పాపాన పోలేదన్నారు.
సంక్షేమ పథకాల ప్రస్తావన లేకుండానే బడ్జెట్ను రూపొందించిన ఏకైక ప్రభుత్వం దేశంలోనే కూటమి ప్రభుత్వం ఒక్కటే అని ఎద్దేవా చేశారు. గతంలోనూ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను చంద్రబాబు నిలువునా వంచారని మల్లాది విష్ణు ఆరోపించారు. రైతులకు బేషరతుగా రుణాల మాఫీ అని చెప్పి చివరకు కోటయ్య కమిటీ ఏర్పాటు చేసి నీరుగార్చారన్నారు. 87,612 కోట్లు ఉండగా రైతుల అప్పులపై పడే వడ్డీలకు కూడా సరిపోని విధంగా 15,000 కోట్లతో సరిపెట్టారని గుర్తు చేశారు. ఫలితంగా రైతులపై వడ్డీల భారం పెరిగి వాటిని తీర్చలేక వందలాది మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం దండగాని చంద్రబాబు అంటే వైఎస్ జగన్ దానిని పండుగ చేసి చూపారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. విత్తనాలు నాటిన నాటి నుంచి ధాన్యం కొనుగోలు వరకు అనేక జాగ్రత్తలు తీసుకొని అన్నదాతలకు మేలు చేసిన విషయాన్ని అందరూ గుర్తు చేసుకోవాలన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా, ఉచిత పంటల బీమా పథకం, రాయితీ విత్తనాలు, పురుగుల మందులు, యంత్రీకరణ పరికరాలు వంటి సంక్షేమ కార్యక్రమాలతో అన్నదాతలను తాము అన్ని విధాలా ఆదుకున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలున్నాయనే భరోసా అన్నదాతల్లో ఉండేదని, పంట చేతకొచ్చే సమయానికి మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేసేదని గుర్తు చేశారు. 2014 నుండి 2019 మధ్య గత టీడీపీ పాలనలో 17.94 లక్షల మంది రైతుల నుంచి 40,237 కోట్లు విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే 2019 నుండి 2024 మధ్య తమ హయాంలో 39 లక్షల మంది రైతుల నుంచి 67,906 కోట్ల విలువైన 3.53 కోట్లు టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు చెప్పారు. అంతేకాకుండా గన్నీ సంచులు, లేబర్, రవాణా ఛార్జీలను ప్రభుత్వమే అదనంగా ఇస్తూ వచ్చిందన్నారు. కానీ గత చంద్రబాబు ప్రభుత్వం దిగిపోతూ ధాన్యం బకాయిలు పెట్టి వెళ్ళిందని దుయ్యబట్టారు. అలాగే పంట నష్టానికి సంబంధించి 2014 నుండి 2019 మధ్య 30.85 లక్షల మందికి 3,411 కోట్ల పరిహారం చెల్లిస్తే వైసీపీ ప్రభుత్వం హయాంలో 54.55 లక్షల మందికి 7,802 కోట్ల బీమా పరిహారాన్ని నేరుగా వారి ఖాతాలకు జమ చేసినట్లు వెల్లడించారు. పైగా రైతుల తరపున 5 ఏళ్లలో 3,022 కోట్ల ప్రీమియం మొత్తాన్ని తమ ప్రభుత్వమే బీమా కంపెనీలకు చెల్లించిందని తెలియజేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి సీజన్కు సంబంధించి పంటల కొనుగోలులోనే ఘోరంగా విఫలమైందని మల్లాది విష్ణు ఆరోపించారు. పైగా తేమ శాతం సాకుగా చూపి రైతులను దోపిడీకి గురి చేస్తున్నారని, బస్తాకు 300 రూపాయల నుండి 400 రూపాయల నష్టానికి రైతులు ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అలాగే తుఫాన్లు, అకాల వర్షాలు, వరదల సమయంలో ముందస్తు ప్రణాళికలకు రూపొందించడంలో ఈ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మల్లాది విష్ణు ఆరోపించారు. రైతాంగానికి మోసం చేసిన మోసానికి గాను కూటమి ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చివరకు విజయవాడ వంటి నగరాల్లో రోడ్లకు టోల్ వసూలు చేసే స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారిందని ధ్వజమెత్తారు. రైతుల పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 13న వైఎస్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమైనట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. 13వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రతి ఒక్కరూ బీసెంట్ రోడ్లోని పాత కార్యాలయానికి చేరుకోవాలని, అక్కడి నుంచి ప్రదర్శనగా మ్యూజియం రోడ్డు మీదుగా జిల్లా కలెక్టర్కు రైతు పక్షపాత పార్టీగా ఆరుగలం కష్టపడిన రైతన్నకు మేలు జరగాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి, నాయకులు అలంపూర్ విజయ్, దోనేపూడి శ్రీనివాస్, మేడా రమేష్, పి నారాయణ, ప్రబల శ్రీనివాస్, పత్రి శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే జనవరి 3వ తారీఖున ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి విద్యార్థులు చదువుకోవాలి, చదివించాలి అనే ఒక తపన ఉన్నటువంటి ప్రభుత్వం ఏది అంటే మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 8,000 మంది ఈ విజయవాడ సెంటర్లో 8,000 నుంచి 10,000 మందికి 10,000 మంది వరకు కూడా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఫీజు రీఎంబర్స్మెంట్ అయ్యేది. ప్రతి క్వార్టర్ కూడా అనుకున్నటువంటి టైంకి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సూపర్ 6ని సిక్సర్ కొట్టేసి ఎవరికి కనపడకుండా చేసి ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామ్యమైనటువంటి విధానాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి రైతుల పక్షాన, అలాగే విద్యుత్ వినియోగదారుల పక్షాన, అలాగే విద్యార్థుల పక్షాన 3 కార్యక్రమాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించుకోవడం జరిగింది. చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏనుగు లాంటిదని, గత 5 ఏళ్లలో జగన్ పాలన దోమ లాంటిదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పెన్షన్లను మాజీ సీఎం జగన్ ఏడాదికి 200 రూపాయలు పెంచితే చంద్రబాబు ఒకేసారి 1000 రూపాయలు పెంచారన్నారు.
పేదవాడికి 5 రూపాయలే అన్నం పెడుతున్న ఘనత తమదేనన్నారు. ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం 20 విజయాలు సాధించిందని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఏనుగు లాంటిదైతే జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలన దోమ లాంటిది. ఆ రకంగా మనం ఆలోచన చేయాలని తెలియజేస్తున్నాను నేను. ఇప్పుడే మా వాళ్ళందరూ కూడా ఈ 6 నెలల ఎన్డీఏ పరిపాలనలో 20 టాప్ విజయాలు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వంలో కూటమి ప్రభుత్వం సాధించిన 20 టాప్ విజయాలు ఒక నోట్ చేయటం జరిగింది. అవి ఒక్కసారి మీ అందరికీ చదివి వినిపిస్తాను. రాష్ట్ర ప్రజలు కూడా మీరే న్యాయ నిర్ణేతలు. ఆ ప్రభుత్వం బాగుందా? జగన్మోహన్ రెడ్డి గారి మోసపు పరిపాలన బాగుందా? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న గత 6 నెలలుగా నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వ వ్యవహార శైలి బాగుందా? మీరే బేరీజు వేయాలి. మీరే న్యాయ నిర్ణేతలని నేను తెలియజేస్తున్నా. నంబర్ 1, చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్ ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు ఒక్కొక్క పెన్షన్దారికి ఫస్ట్ తారీఖున ఇళ్ల వద్ద ఇవ్వటం జరుగుతుంది. నేను అడుగుతున్నా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రతిపక్ష నాయకుల్ని, మీ ప్రభుత్వంలో నవరత్నాలని చెప్పి 250 రూపాయలు మాత్రమే మీరు పెంచారు మొదటి సంవత్సరం. నిజం కాదా? చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెంచి 3000కి 1000 రూపాయలు కలిపి 4000 రూపాయలు ఫస్ట్ తారీఖున వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇస్తున్నారు. 6 నెలల నుంచి అదే జరుగుతుంది. ఇదే కొనసాగుతుంది 5 సంవత్సరాలు. సంవత్సరానికి, ఏడాదికి 33,000 కోట్ల రూపాయల చొప్పున 5 ఏళ్లలో 1,60,000 కోట్ల రూపాయలు. రెండవది, 198 అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించి ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని, సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవటమే నాయకత్వమని, ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. బుధవారం కలెక్టర్తో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని, నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు వస్తాయని అన్నారు. విశాఖలో గూగుల్ ఏర్పాటుకు MOU కుదిరిందని, మంత్రి లోకేష్ క్రిస్తో గూగుల్ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని చంద్రబాబు అన్నారు. గూగుల్ MOUతో విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ నేను ఇటీవల కాలంలో మాట్లాడుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గవర్నమెంట్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేకపోతే వ్యాపారాల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాదు. మీరు కూడా వేగాన్ని పెంచాలి. స్పీడ్ పెరగాల్సిన అవసరం ఉంది. డెసిషన్ మేకింగ్ కూడా, వన్స్ పాలసీ నిర్ణయించామంటే, మేము రాష్ట్రంలో అనేక రాష్ట్రాలుంటే ఆ రాష్ట్రాలతో కంపేర్ చేసుకుని మన రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా రావాలో పోటీ పడుతున్నాం. ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, వాళ్ళు నెట్వర్క్ చేస్తున్నాం. ఈరోజు అమెరికాకు పోయి గూగుల్ ఆఫీసులో కూర్చోవాల్సిన అవసరం లేదు మనకు. ఎందుకు వెళ్తున్నాం? వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి. ఈ ఊరు కాకపోతే పెట్టుబడిదారులకి ఇంకొక ఊరు అవుతుంది. కానీ అలాంటప్పుడు మనం కూడా ప్రోయాక్టివ్గా ఉంటే వస్తారనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. ఇక్కడ మీరు కూడా, నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీరు కూడా అలాంటి కలెక్టర్స్ అంతా మీరు పోటీ పడాలి. క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఏ కలెక్టర్ పర్ఫార్మెన్స్ మీ నాయకత్వంలో మీ జిల్లాలో ఏం జరిగిందో చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ఆపర్చునిటీ ఫర్ యూ, ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ టు ప్రూవ్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుతున్నాం. అయితే మీరు, మేము అందరం సమీక్ష చేసుకోవడానికి ఈ మీటింగ్ పెట్టుకున్నాం. నేను ఇంత మునిపే చెప్పాను, ముఖ్యమంత్రిగా 4వసారి నేను. కానీ మొట్టమొదటిసారి ఈరోజు నేను ఈ ఇబ్బందులని చూస్తున్నా. మామూలు ఇబ్బందులు కాదు, ఊహించని ఇబ్బందులు ఈరోజు రాష్ట్రంలో చూసే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు, కూటమి ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ముంచేసిందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మండిపడ్డారు. వైఎస్ జగన్ రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని, రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ఆయన గుర్తు చేశారు.
గుణదల్లోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 13వ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అన్నదాతకు అండగా వైసీపీ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యలపై ఈ నెల 13వ తేదీన కలెక్టర్కు వినతి పత్రం అందిస్తామని చెప్పారు. మ్యూజియం రోడ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని వివరిస్తామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆర్బీకే సెంటర్లు లేకుండా పోయాయని అన్నారు. రైతుల కోసం బడ్జెట్లో ప్రస్తావించకుండా కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కనీస మద్దతు ధర రైతుకు దక్కడం లేదని, రైతుకు పెట్టుబడి సాయం అందడం లేదన్నారు. రైతాంగానికి వైసీపీ అండగా ఉంటుందని అవినాష్ స్పష్టం చేశారు. అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి, జగ్గైపేట వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ సబ్సిడీపై రైతులకు గతంలో తార్పల్యం పట్టాలు ఇచ్చే వారిని కూటమి హయాంలో ఎటువంటివి ఏమీ లేవన్నారు. రైతులు దయనీయమైన స్థితిలో దళారులకు ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారని, ధాన్యం రంగు మారిపోతున్నా కొనటం లేదన్నారు. రైతులంటే చంద్రబాబుకు ఎప్పుడు చిన్న చూపు అని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వం ఉదయం 10 గంటలకి మ్యూజియం రోడ్లో ఏదైతే హెచ్పి ఓల్డ్ షాప్ ఉందో అక్కడి నుంచి కలెక్టర్ గారి ఆఫీస్ దాకా ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా రైతులతో కలిసి కలెక్టర్ గారికి ఏదైతే ధాన్యం విషయంలో కానివ్వండి, రైతులకు జరిగిన అన్యాయం విషయంలో కానివ్వండి, వాటన్నిటికీ సంబంధించి ఈ జిల్లాలో రైతులకు న్యాయం చేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం 13వ తారీఖున ఉదయం 10 గంటలకి మ్యూజియం రోడ్లో అందరం గారు అక్కడ గ్యాదర్ అయ్యి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి పాదయాత్రగా నడుచుకుంటూ వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తూ జరుగుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలను కానివ్వండి, రైతులను కానివ్వండి, అన్ని విధాలుగా ముంచిన ప్రభుత్వం ఏదో ఉందంటే అది కూటమి ప్రభుత్వం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతు గారు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతుంది. ఒక పక్క గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆర్బీకే సెంటర్లు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం గారా వ్యవసాయం చేసుకోవటానికి దాదాపుగా 20,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందించేవాళ్ళు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్బీకే సెంటర్లు లేవు. ఏదైతే సాగు కావాల్సిన సంవత్సరం ఆదాయం ఏదైతే ఉందో అది పెట్టుబడి సాయం అది అందించకుండా ఈరోజు రైతుల్ని మోసం చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. రకంగా అన్యాయం జరుగుతుంది అన్నది మనమందరం చూస్తున్నాము. వరదలు వచ్చినా కానీ, లేకపోతే అకాల వర్షాలు వచ్చినా కానీ కనీసం ముందస్తు ఎలాంటి వాళ్ళకి ఇంటిమేషన్లు ఇవ్వడం కానీ, లేకపోతే ఎలాంటి సహాయ చర్యలు చేపట్టడం కానీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అన్నది విఫలమవుతుంది. ఏమైనా అంటే దిగువనున్న అధికారుల మీద నెపం నెట్టి రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి నాయకులు కానీ తప్పుకోవడం జరుగుతుంది. ఈరోజు కళ్ళాల్లో ధాన్యాలు ఎక్కడికక్కడే ఉండిపోయినాయి. రోడ్ల మీద పోసుకున్న రైతులు రోడ్ల మీద పోసి ఉంచిన ధాన్యం ఎక్కడికక్కడే ఉంది. అకాల వర్షాలు వస్తున్నాయి, ధాన్యం అంతా తడిసిపోతుంది, రంగు మారిపోతుంది. కనీసం దానికి మద్దతు ధర ఇస్తాము
రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. ఈరోజు అన్ని రకాలుగా రైతుల్ని ఈరోజు సర్వనాశనం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఫస్ట్ నుంచి రైతుల మీద చంద్రబాబు నాయుడు గారికి చిన్న చూపే ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఆయన చెప్పడం జరిగింది ఏంటంటే వ్యవసాయం దండగా అని. తర్వాత మళ్ళీ 2014లోన రైతులకు మళ్ళీ నమ్మబలికి మళ్ళీ మీ బంగారాలు మీ ముక్కుల్లోని చెవుల్లోన ఉన్న బంగారాలు ప్రతి ఒక్కటి మీ ఇళ్ళకు వచ్చేస్తాయి, మేము రుణమాఫీ చేస్తాము అని చెప్పి 2014లో నమ్మబలికి మళ్ళీ ప్రభుత్వంలోకి రావడం జరిగింది. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి నేతృత్వంలో శుక్రవారం ఉదయం 10 గంటలకి కలెక్టర్ గారి కార్యాలయం దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై పోరుబాట, అలానే రైతు పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం నిరసన కార్యక్రమం, అలానే ధర్నా కార్యక్రమం, అలానే కలెక్టర్ గారికి ఎన్టీఆర్ జిల్లాలో రైతాంగం పడుతున్న ఇబ్బందుల మీద ఒక విజ్ఞాపన పత్రం, ఇవన్నీ కూడా కార్యక్రమాలుగా రూపకల్పన చేసి మరి ఎల్లుండి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి, ఈ యొక్క నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అలానే రైతు మిత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున విజయవాడ తరలి రావాలని, శుక్రవారం జరిగే ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పే భాగంగా మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతాంగం ఈ రోజున ధాన్యం గురించి చెప్తే, ధాన్యం ఇప్పటికే 70% మరి ధాన్యం ఇప్పటికే రైతులకి చేతికొచ్చింది. ఇవాళ చూస్తే రైతులకి కావాల్సిన గన్నీ బ్యాగ్స్ ఏదైతే బస్తాలు కావాలో ఉచితంగా సప్లై చేయాలో సివిల్ సప్లైస్ వాళ్ళు ఎక్కడా కూడా బస్తాలు సప్లై చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అలానే ధాన్యం తోలాలంటే జీపీఎస్ ఉంటేనే ఆ వెహికల్స్కి మేము అలౌ చేస్తామని చెప్పి కఠినమైన నిబంధనలు పెట్టారు. వర్క్స్ ఆస్తులను దోచుకుంటున్న ముస్లింలను ప్రోత్సహించవద్దని సీఎం చంద్రబాబుకు ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షులు వైసీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి నూరుద్దీన్ సూచించారు. నూతనంగా ఏర్పాటు చేసిన వర్క్స్ బోర్డులో ఉన్న షేక్ కాజా ఎమ్మెల్సీ రూహుల్లాపై మండిపడ్డారు. నైతిక విలువలు లేకుండా భూ బకాసురులుగా మారారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థం కోసం పనిచేస్తున్న వారిని వైసీపీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాజాపై హైకోర్టులో ఎన్నో కేసులు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. వర్క్స్ భూములను కాపాడుకోవటానికి పోరాటం చేస్తున్నామని చెప్పారు. మైనారిటీలకు ద్రోహం చేస్తూ వక్ఫ్ భూములను అన్యాక్రాంతం చేసిన నాయకులకు తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ అధ్యక్షులు వైసీపీ మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్ కోరారు. గతంలో వైసీపీ పార్టీలో ఉండి సొంత పార్టీకే వెన్నుపోటు పొడిచిన నాయకుల కంటే టీడీపీ ప్రత్యామ్నాయ నాయకులు దొరకలేదా అని చురకలంటించారు. సయ్యద్ నూరుద్దీన్ రామర్పాడులో గల తన కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ భూములను అన్యాక్రాంతం చేసి వక్ఫ్ ఆస్తులను మింగేసిన చోట నాయకులు కొందరు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని, వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తమ పార్టీలో చేర్చుకోకుండా ఉండటం మంచిదని హితవు పలికారు. తమ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారిని ప్రోత్సహించలేదని స్పష్టం చేశారు. వైసీపీ పార్టీలో ఉండి వైసీపీ పార్టీలో ప్రాబల్యం పొందిన షేక్ కాజా ఎమ్మెల్సీ రూహుల్లా లాంటి వారిని టీడీపీలోకి అసలు రానివ్వకూడదని అన్నారు. వారు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమని, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోవటం వారికి అలవాటని విమర్శించారు. ఇటువంటి ప్రబుద్ధులను వైసీపీ పార్టీ ఎప్పుడో దూరం పెట్టిందని, ఎమ్మెల్సీ రూహుల్లాపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వేటు వేయాలని కోరారు. అలాగే ప్రజలు ఎంతో నమ్మకంగా అప్పగించిన అధికార బాధ్యతను విస్మరించకుండా ఇటువంటి నాయకులను ప్రోత్సహించకుండా సీఎం చంద్రబాబు ఉండాలని కోరుకుంటున్నామని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మీడియా ముఖంగా మనవి చేసుకుంటున్న ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ముస్లిం సమాజంలోని కొంతమంది వక్ఫ్ భూ బకాసురులు, గజ దొంగలు, తోడు దొంగలు, ఊసర వెల్లులని మీరు పార్టీలో ప్రోత్సహించకండి చంద్రబాబు నాయుడు గారు. మరియు దాంతోపాటు ఏదైతే మైనార్టీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారిని మరియు మైనార్టీల ఏదైతే పక్షపాతి అయినటువంటి
పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరితో మంచిగా మెలిగే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన మనిషి ఆయనే మాజీ మండలి చైర్మన్ షరీఫ్ గారు. వీళ్ళందరినీ నేను కోరేది ఒకటే, ఏదైతే నూతనంగా వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేశారో అందులో 2 పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి. ఆ 2 పేర్లను మేము మా పార్టీలో ఉన్నప్పుడు పార్టీని మేము సపోర్ట్ చేసిన కాలంలో కూడా, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. కేరళ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం బీజేపీ అనుసరిస్తున్న కక్షపూరిత విధానాలను తిప్పికొట్టేందుకు అన్ని శక్తులు ఏకం కావాలని జాతీయ రైతు సంఘం నేత విజ్జు కృష్ణ పిలుపునిచ్చారు. కేరళ రాష్ట్రానికి ఇవ్వవలసిన నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానాలను అమలు చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలోత్సవ్ భవన్లో కేరళ రాష్ట్రం పట్ల బీజేపీ అనుసరిస్తున్న కక్షపూరిత విధానాలకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు తెలుపుతూ సంఘీభావ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేరళ రాష్ట్రం పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేరళ ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటూ సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. రాజ్యాంగబద్ధంగా కేరళ రాష్ట్రానికి ఇవ్వవలసిన నిధులు కేంద్రం ఇవ్వకుండా అభివృద్ధికి ఆటంకంగా ఉందన్నారు. కేరళ ప్రభుత్వం అక్కడ రైతులకు ఎరువుల నుండి ధాన్యం కొనుగోలు వరకు అనేక రైతులను ఇస్తూ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందన్నారు. రైతు సంఘం సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ వారికి ఇష్టం లేని రాష్ట్ర ప్రభుత్వాలపై నిరంకుశ ధోరణితో ప్రవర్తిస్తుందన్నారు. కేరళ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల సంక్షేమం అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో మీనమేషాలు లెక్కిస్తుందన్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య మాట్లాడుతూ అధికారం లేని రాష్ట్రాల పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. వ్యవసాయ రైతుల కోసం కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందన్నారు. ప్రభాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండి. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కేరళ రాష్ట్రం పట్ల, కేరళ ప్రజానీకం పట్ల, ముఖ్యంగా కేరళ వామపక్ష ప్రభుత్వం పట్ల అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్యపూరిత కక్ష ధోరణికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సిఐటియు, ఏఐకేఎస్, ఆల్ ఇండియా వర్కర్స్ యూనియన్ 3 సంఘాల ఆధ్వర్యంలో సంఘీభావ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు విజయవాడ రాష్ట్ర కేంద్రంలో ఈ సభ నిర్వహిస్తున్నాం. ఈ సభకు ముఖ్య అతిథిగా ఏఐకేఎస్ జనరల్ సెక్రటరీ విజయ కృష్ణన్ గారు, మన ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు ఇద్దరు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే కేరళలో ఉన్నటువంటి ఒక బలమైన సహకార వ్యవస్థను నాశనం చేయడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోండి. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు కేరళ ఒక ప్రత్యామ్నాయ పద్ధతిని అన్ని రంగాల్లో కూడా అవలంబిస్తుంది. ఉదాహరణకి వ్యవసాయ రంగంలో కనీస మద్దతు ధరలు అమలు జరిపే తీరు దేశానికి ఆదర్శం. ఒక క్వింటా ధాన్యం 2,890 రూపాయలకి ప్రభుత్వం చెల్లిస్తుంది. అదే మనకి ఇక్కడ క్వింటాలు 2,000 కూడా రావట్లేదు. అదేవిధంగా రైతులకి ఏదైనా అప్పు అయితే 2 సంవత్సరాలకు ఒకసారి డెట్ రిలీఫ్ కమిషన్, అందుకని రుణ విముక్తి కలిగేట్టుగా అసెంబ్లీ తీర్మానం చేసి ఒక కమిషన్ వేసింది హైకోర్టు రిటైర్డ్ జడ్జి తోటి. ఆ రకంగా ఉంది. కేరళలో గ్రాడ్యువల్గా ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళు ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి వ్యవసాయ అవసరాలను గుర్తించి గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా ఆసుపత్రికి బుధవారం తరలించారు. ముసునూరు చెరువు వద్ద గుర్తు తెలియని వృద్ధుని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వృద్ధుడు ఎవరు, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు.
బియ్యం వ్యవహారంపై కూటమి సర్కార్ చేస్తున్న దుష్ప్రచారంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. రేషన్ బియ్యంపై వారి కథనాలు మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. అసలు అధికారంలో ఎవరున్నారు అనే సందేహం వస్తోందన్నారు. రాష్ట్రంలో అధికారం మారి 7 నెలలైంది. మంత్రులు వాళ్లే, అధికారులు వాళ్ళ మనుషులే, చివరకు చెక్ పోస్టులు వాళ్ళు పెట్టినవే ఉన్నాయి అని గుర్తు చేశారు. కాకినాడ పోర్టులో కస్టమ్స్ వాళ్ళు, భద్రతా సిబ్బంది ఉన్నారన్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ వాళ్లే ఉన్నారు. మరి ఎవరి మీద నిందలు వేస్తారు, ఎవరి మీద దుష్ప్రచారం చేస్తారంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. మళ్ళీ పార్టీని మనం సమాయత్తం చేసే దిశగా అడుగులు వేస్తూ ఈరోజు అందరం కూడా ఇక్కడ కలుస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు నిలదీసే పరిస్థితిలోకి ప్రజలంతా వస్తూ ఉన్నారు. ఏమైనా 15,000 అని చెప్పి చిన్నపిల్లలు అడుగుతూ ఉన్నారు. ఏమైనా 18,000 అని చెప్పి వాళ్ళ అమ్మలు అడుగుతూ ఉన్నారు. ఏమైనా 48,000 అని చెప్పి ఆ అమ్మమ్మలు అడుగుతూ ఉన్నారు. ఏమైంది ఆ 36,000 అని చెప్పి చిన్నపిల్లలు ఉద్యోగం కోసం ఎదుగుతూ ఉన్న పిల్లలు అడుగుతూ ఉన్నారు. ఏమైంది మా 20,000 అని చెప్పి రైతన్నలు అడుగుతూ ఉన్నారు. వీళ్ళకి ఎవ్వరికీ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్ సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళ పార్టీ, వాళ్ళ పెద్దలు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? డైవర్షన్ పాలిటిక్స్. ప్రతిరోజు ప్రతి నెల ఒక టాపిక్ తీసుకొస్తారు. ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి గోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కడు దాన్ని అందుకుంటారు. ఓసారి తిరుపతి లడ్డు అంటారు, ఇంకొకసారి జూన్లో ఋషికొండ భవనాలు అన్నారు, జూలైలో శ్వేతపత్రాలు మదనపల్లి ఫైల్స్ అన్నారు, ఆగస్టులో ముంబై నటి నా పేరేం పేరు కాదాంబరి అన్నాడు, సెప్టెంబర్లో ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామని అంటాడు. అక్టోబర్లో సరే ఇంకా ఎట్టాగ మీరు అంతా చూశారు, నా కుటుంబాన్ని తీసుకొచ్చినాడు. నవంబర్కి వచ్చేసరికి బడ్జెట్పై దృష్టి మళ్లించడానికి 14 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి, డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం రేషన్ బియ్యం అంటానండి. ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉందా రేషన్ బియ్యం అని చెప్పి. ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు. ప్రభుత్వంలో ఎవరున్నారు అని, ప్రభుత్వంలో మనం ఉన్నామా, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల. 7 నెలలు అయిపోయింది, దాదాపుగా 6.5 నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. 6.5 నెల 7 నెలలు అవుతూ ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేలు వాళ్ళు, మంత్రులు వాళ్ళు, కలెక్టర్లు వాళ్ళు, జాయింట్ కలెక్టర్లు వాళ్ళు, పోలీసులు వాళ్ళు, ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే, చెక్ పోస్టులు వాళ్ళవి. ఏ ప్రభుత్వం వచ్చినా పశ్చిమ నగరంలో సమస్యలు పరిష్కారం కావటం లేదని, ప్రభుత్వాలు ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారని కార్పొరేటర్ సత్యబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులు ఆర్భాటం కోసమే కానీ ప్రజల సమస్యలు పరిష్కారం కోసం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తపేటలోని మోటూరు హనుమంతరావు శ్రామిక భవన్లో సిపిఎం పశ్చిమ నియోజకవర్గం కార్యదర్శి బోయ సత్యబాబు బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఎం ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం 23 మహాసభ నిర్వహించుకున్నట్లు తెలిపారు. ఈ సభలో పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రజా సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదన్నారు. పశ్చిమ నగరంలో అనేక సమస్యలు తిష్ట వేసుకుని ఉన్నాయని, కొండ ప్రాంతంలో ఇళ్ల పట్టాల సమస్య ఎన్నో ఏళ్లుగా పరిష్కరించబడలేదు లేదని, ప్రస్తుత ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులు ఆర్భాటం కోసమే కానీ సమస్యల పరిష్కారం కోసం కాదని, పేదల కోసం నిర్మించిన ఇట్కో ఇల్లు పంపిణీ చేయలేదని, పశ్చిమ నగరంలో ఏర్పాటు చేయాల్సిన డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయలేదని, కొండ ప్రాంతం ఇప్పటికే అభివృద్ధికి నోచుకోలేదని వివరించారు. కొత్తపేటలో ఉన్న షేక్ రాజా ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వరద బాధితులకు పూర్తిగా 100% సహాయం అందలేదని, బాధితులందరికీ ప్రభుత్వం ప్రకటించిన సహాయం అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉచిత గ్యాస్ నగదు బదిలీ విధానంలో కాకుండా నేరుగా అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఎం నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. విజయవాడ పశ్చిమ నగర సిపిఎం 23వ మహాసభలు నిన్న జయప్రదంగా నిర్వహించడం జరిగింది. ఈ పశ్చిమ నగరంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని సిపిఎం మహాసభలో చర్చించాం.
అనేక ప్రజా సమస్యలు ఈ పశ్చిమ నగరంలో ప్రభుత్వాలు మారుతున్నా, పరిపాలకులు మారుతున్నా కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ముఖ్యంగా 12 డివిజన్లో ఉన్నటువంటి కొండ ప్రాంతాల పట్టాల రిజిస్ట్రేషన్లు ప్రక్రియ ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ మాటలు చెప్పారు, వాగ్దానం చేశారు, మోసం చేశారు. అంటే మోసం చేయడం పరిపాటిగా ఈరోజు ప్రభుత్వాలకు మారిపోయింది. కొండ ప్రాంత ప్రజల్ని వంచడమే పరిపాలకుల యొక్క పని విధానంగా నేడు నడుస్తుంది. గత వారం రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెవెన్యూ సదస్సులు ఒక ప్రచార ఆర్భాటంగా నడుస్తున్నాయి తప్ప ఈ పట్టాలు రిజిస్ట్రేషన్లు సంబంధించి కానీ ప్రభుత్వం ప్రకటించిన 2 సెంట్ల ఇళ్ల స్థలాలు పేదలకు ఇస్తామని హామీని కానీ, అలాగే గత 7 ఏళ్లుగా టిట్కో లబ్ధిదారులు డబ్బులు చెల్లించి అప్పులు చేసి వడ్డీలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ ఇళ్ల విషయాన్ని పరిష్కారం చేసే విషయంలో కానీ ఈ రెవెన్యూ సదస్సులో ఎక్కడ కూడా మరి ప్రజలకి పాత్ర లేకుండా చేస్తున్నారు. నిజంగా ఈ రెవెన్యూ సదస్సుల ఆధారంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే చిత్తశుద్ధి ఉంటే సచివాలయాల స్థాయిలోనే ఈ రెవెన్యూ సదస్సులని జరపాలి. ఆ విధంగా ప్రజలకి దగ్గరగా పాలన ఉండాలి. ఈ విధానం అనుసరించకుండా విజయవాడ పశ్చిమ నగరంలో కేవలం 3 చోట్ల మాత్రమే ఈ రెవెన్యూ సదస్సుల్ని గుట్టు చప్పుడుగా ప్రజలెవరికి తెలియకుండా పెట్టడం, ఇది ఒక రకంగా ప్రజల్ని వంచడం, మోసం చేయడం తప్ప మరొకటి కాదు. ఇబ్రాహీంపట్నం శివారు కాచవరం గ్రామ పరిధిలోని రాతి క్వారీలో బుధవారం పెను ప్రమాదం తప్పింది. క్వారీలో కార్మికులు భోజనం కోసం కిందకి దిగి వచ్చారు. ఈ సమయంలో క్వారీలో నుంచి పెద్ద బండరాళ్లు దొర్లుతూ కింద ఉన్న బైక్, ట్రాక్టర్ ప్రొక్రేన్లపై పడ్డాయి. దీంతో అవి ధ్వంసం అయ్యాయి. ఆపరేటర్లకు స్వల్ప గాయాలు కాగా వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇళ్ల పట్టాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్ల గురించి సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమా. రాష్ట్ర ప్రజలను అన్ని విధాలా మోసగిస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలకు సిద్ధమైందని అన్న వైసీపీ పార్టీ సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. పెన్షన్లను మాజీ సీఎం 250 రూపాయలు పెంచితే చంద్రబాబు 1000 రూపాయలు ఒకేసారి పెంచారని, కూటమి ప్రభుత్వం ఏనుగు లాంటిదని, జగన్ పాలన దోమ లాంటిదని అన్న వర్ల రామయ్య. డి న్యూస్కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.